ఒక ప్రజా ఉద్యమకారుడు, గంజాయి వ్యతిరేకంగా మాతో కలిసి పోరాటం చేసిన వ్యక్తి, తెలుగుదేశం పార్టీ భర్త ఏదైతే అరవ శ్రీనివాసులు గాని, ఆ డివిజన్ కార్పొరేటర్ అరవ శాంతి గాని, ఈ యొక్క పెంచలయ్య గాని, నెల్లూరు రూరల్ పోలీసులు గాని అందరూ కలిసి అక్కడ అవగాహన శిబిరం ఏర్పాటు చేసి గంజాయి వ్యతిరేకంగా ఆ యొక్క ప్రజల్లో చైతన్య కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. అయితే బాధాకరం ఏంటంటే ఈరోజు సాయంకాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ఆ యొక్క ఎవరైతే హత్య చేశారో వారు తెలుగుదేశం పార్టీ చెందిన వ్యక్తులు అని చెప్పని మాట్లాడటం జరిగింది. ఈ మాటల్ని కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి విచక్షణకే వదిలేస్తున్నా. కామాక్షి ఏ పార్టీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్తారు. ఈరోజు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఆ యొక్క వీడియోలు గాని ఫోటోలు గాని స్పష్టంగా రావడం జరిగింది. నిజాలు తెలిసి కూడా ఏదైతే దొంగతనం చేసిన దొంగే దొంగ 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 నడిచినట్టు మీ పార్టీ చెందిన వ్యక్తులు, ఏదైతే పెంచలయ్య గారిని చంపిన వ్యక్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తులు అన్న విషయం ఊరంతా తెలుసు. దాన్ని కప్పిపుచ్చుకునేదానికి ఎదురుదాడి ప్రజలు అసహించుకుంటారు, ప్రజలు ఏవగించుకుంటారు అని తెలియజేస్తూ దీన్ని ఎక్కడా కూడా రాజకీయ భేదంగా రాజకీయవాదంగా మేము చేయటం లేదు కాబట్టే ఖచ్చితంగా గంజాయి హత్యగా భావించాం. అంతేగాని మరో మాట మేము మాట్లాడాల. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉండి మాజీ మంత్రిగా ఉండి కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు మాట్లాడిన మాటల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఇలాంటి పద్ధతులు మార్చుకోవాలని కాకాణి గోవర్ధన్ రెడ్డికి హితవు చెప్తూ ఈ రాష్ట్రంలో ఈ యొక్క గంజాయి అనేది విస్తృతంగా వచ్చింది కూడా గత ప్రభుత్వంలోనే అన్న విషయాన్ని గోవర్ధన్ రెడ్డి గారు మీరు గుర్తుంచుకోండి. ఈ రోజు మీ ప్రభుత్వంలో మీరు పొంచి పోషించిన ఈ యొక్క గంజాయి వట వృక్షాన్ని, గంజాయి మాఫియాని తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారు, హోంశాఖ మంత్రి అనిత గారు అందరి అధికారులు కూడా స్వేచ్ఛనిచ్చి ఈ యొక్క గంజాయిని పూర్తి స్థాయిలో నిర్మూలించండి, అన్ని రకాల కూడా ఈ గంజాయి బ్యాచ్ల మీద ఉక్కు పాదం మోపండి అని చెప్పారు. అందులో భాగంగానే రాష్ట్రం అంతా గంజాయి మీద తీవ్రంగా ఉక్కు పాదం పోలీసులు మోపుతూ ఉన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఎస్సీసెల్ అధ్యక్షుడు అరవ శ్రీనివాసరావు దగ్గర నుంచి, నా తమ్ముడు కోటమిరెడ్డి గిరిరెడ్డి దగ్గర నుంచి నా దాకా అందరం కూడా ఆ కుటుంబానికి అండగా నిలబడ్డాం. భవిష్యత్తులో కూడా ఆ కుటుంబానికి సిపిఎం పార్టీతో పాటు మేము ఉంటామని మాటించాం. కనీసం పరామర్శకు కూడా రాలేనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా, ఈ హత్యని రాజకీయ వివాదం చేయటం నిజంగా మీ యొక్క నీచ మనస్తత్వానికి